హలో అందరికీ బోటి కూర తినడం అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. కానీ బోటిని కడగడం చాలా కష్టమని, టైం టేకింగ్ ప్రాసెస్ అని వాళ్ళ ఇంటికి తెచ్చుకోరు. కానీ బోటి క్లీనింగ్ అనేది చాలా ఈజీ అండి. జస్ట్ 10 మినిట్స్లో క్లీన్ చేయొచ్చు. ఫస్ట్ వాటర్ని వేడి చేయాలి. తర్వాత బోటిని వేడి నీళ్ళలో వేసి 2 మినిట్స్ ఉంచాలి. తర్వాత తీసి పైన తోలు ఊడదీయండి. ఈజీగా వచ్చేస్తుంది. చూసిరుగా ఎట్లా క్లీన్ అయిందో. ఇక్కడ నేను క్లీన్ చేసిన పీస్ ని మా సైడ్ బొంత అంటారు. కొందరు అయితే క్లీన్ చేయకుండా పైపైన కడిగేసి వండుకొని తింటారు. కానీ మనం తినేది ఆరోగ్యం కోసం కాబట్టి ఏదైనా క్లీన్ గా చేసుకొని తినాలి. అప్పుడే మనకు ఆరోగ్యం ఆనందం. అట్లాగే పేగుని కూడా చిపురు పుల్ల తీసుకొని పేగు లోపల పెట్టి వీడియోలో చూపిస్తున్నట్లుగా పేగుని రివర్స్ చేశారంటే లోపల ఉన్న కచరంతా వచ్చేస్తుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకుంటే చాలా అంటే చాలా నీట్గా క్లీన్ అయ్యింది. మీరే చూడరు ఎంత మంచిగా క్లీన్ అయిందో. ఒక్కోసారి పేగుల చుట్టూ ఇలా కొవ్వు అనేది ఉంటుంది. దాన్ని ఎలా క్లీన్ చేయాలంటే ఇలా చాకు తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా గీకేయాలి. తర్వాత పుల్ల సహాయంతో సేమ్ ఫస్ట్ చెప్పిన విధంగానే రివర్స్ చేసి లోపల ఉన్న కచరంతా లాగేయాలి. అప్పుడు లోపల బయట నీట్గా క్లీన్ అయిపోద్ది. ఇలా క్లీన్ చేసుకున్న దాన్ని మళ్ళొకసారి నీళ్లు పోసేసి మంచిగా శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా కడిగిన దాన్ని నీట్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నారంటే పులుసుకైనా ఫ్రైకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే ఫ్రై చేసిన ఆ క్లిప్ లాస్ట్ లో యాడ్ చేసిన చూడూరి. బోటి అంటే ఇష్టం ఉన్న వాళ్ళు వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే ఈ ప్రాసెస్ కనుక మీకు ముందే తెలిస్తే తెలుసని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.